హలో ఆల్. ఈ వీడియోలో మై లార్డ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే తెలుగు డబ్బింగ్ తో పాటు స్ట్రీమింగ్ వచ్చింది. మూవీ రన్ టైం అయితే 2 hours 20 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన ముత్తు అండ్ సుశీల వీళ్ళిద్దరు అయితే వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యా. వాళ్ళు బ్రతికుండగానే వాళ్ళని చనిపోయారు అన్నట్టుగా ఫేక్ డాక్యుమెంట్స్ అయితే క్రియేట్ చేయడం అయితే జరుగుద్ది అనమాట. అసలు అలా ఎందుకు జరిగింది, మరి వీళ్ళిద్దరూ కలిపి ఏం చేశారు, అసలు ఎవరు ఆ డాక్యుమెంట్స్ అలా క్రియేట్ చేశారు, వీడి చుట్టూ నడుస్తుంది ఈ మై లార్డ్ అన్న మూవీ. ఇక ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే ఓకే యావరేజ్ వాచ్ భయ్య, టైం పాస్ ఏం లేవనుకుంటే గివ్ ఇట్ ఎ ట్రై. అది కూడా మీకు మెసేజ్ ఓరియంటెడ్ టైప్ మూవీస్ ఇష్టము అనుకుంటేనే ట్రై చేయండి, లేదంటే చాలా కష్టం మూవీ కంప్లీట్ చేయడానికి. యాక్చువల్లీ మూవీ 1.5 hours లో కంప్లీట్ అయిపోవచ్చు, దాన్ని కాస్త 2 hours 20 minutes తీశారు భయ్య. అబ్బో చాలా లాగ్ చేశారన్నమాట. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగుంటాయి. మెయిన్ గా చైత్ర గారిది, శశికుమార్ గారిది, వీళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే మెయిన్ లీడ్స్ ఇద్దరివి కూడా చాలా బాగా అనిపించాయి. చాలా న్యాచురల్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉంటాయి అనమాట. అండ్ ఫస్ట్ ఒక 10 to 15 minutes మూవీ పక్కన పెట్టేస్తే మధ్యలో ఒక ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ అయితే వస్తుంది, ఒక 1 hour పాటు ఐ థింక్ దగ్గర. అది కొంచెం నాకు ఎమోషనల్లీ బాగా వర్కౌట్ అయింది. అందులో తీసుకున్న థీమ్ కానీ అండ్ ఎమోషనల్ క్యారెక్టరైజేషన్స్ కానీ ఆ స్టోరీ డెవలప్మెంట్ కానీ ఇదంతా కూడా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. అక్కడి నుంచి ఇంటర్వెల్ వరకు పర్లేదు అనిపించింది మూవీ. ఆఫ్టర్ దట్ ఇంటర్వెల్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లో అయిపోయే మూవీని ఇంకో 1 hour సాగదీస్తారన్నమాట. అక్కడే బిగ్గెస్ట్ ప్రాబ్లం మూవీ నాకు. నెగిటివ్స్ లో కూడా అది చెప్తాను నేను. ఓవర్ గా స్ట్రెచ్ చేశారు. అండ్ మనకు ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుంది ఏంటంటే మొత్తం టూ ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. ఏం జరగబోతుందో లాస్ట్ వరకు మీకు ఈజీగా అర్థమైపోద్ది భయ్య. అంత ప్రిడిక్టబుల్ గా అనిపిస్తుంది. అండ్ అక్కడక్కడే డ్రామా తిప్పుతుంటారు. అండ్ కొన్ని సీరియస్ సిచ్యువేషన్స్ ఏమో కామెడీ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ ఈవెన్ క్లైమాక్స్ కూడా ఒక మెసేజ్ ఇద్దాం అన్నట్టుగా ఫోర్స్డ్ గా ఒకటి క్రియేట్ చేస్తారన్నమాట. ఇది చేసేటప్పటికి ఇది ముందే చేయొచ్చు కదా, ఇంత చేయడం అవసరమా అన్న ఫీల్ అయితే వస్తుంది. నాకు అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. అంటే వాళ్ళు ఏదో చెప్దామని ట్రై చేశారు కానీ అది మరీ లాగ్ అయిపోయింది అనమాట. చాలా బోరింగ్ అనిపిస్తుంది నాకు సెకండ్ హాఫ్ అన్నది. ఫస్ట్ 1 hour ఆఫ్ ద మూవీ అయితే నాకు బాగానే అనిపించింది. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా పర్లేదు, బాగానే వర్కౌట్ అయింది. అండ్ అక్కడక్కడ ఫ్యూ మూమెంట్స్ అయితే ఓకే అనిపించే భయ్య. ఓవరాల్ గా మూవీ అయితే యావరేజ్ వాచ్. టైం పాస్ ఏం లేవనుకుంటే మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ చూద్దాం అనుకుంటే చూడండి, లేదంటే లేదంతే. పెద్ద మిస్ అయినా ఫరక్ పడదు మీకు. ఏ మూవీ అంత సూపర్ తోపు మూవీ అయితే ఏం కాదు. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు భయ్య. కొన్ని మూమెంట్స్ స్కిప్ చేసుకుంటూ చూసేచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.